నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం చాదర్ఘాట్ శంకర్ నగర్ బస్తీలో ఉన్నాం. సో దాదాపు అంటే ఇక్కడ సంబంధించిన ఇళ్ళన్నిటిని కూడా ఖాళీ చేసి వీళ్ళందరికీ కూడా డబల్ బెడ్రూమ్ కేటాయించి షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా కూల్చివేతలు అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ స్టార్ట్ అవడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ అంతా కూడా ఎవరి లగేజ్ వాళ్ళు కూడా మొత్తం బయట పెట్టిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. డీసీఎంఎల్ని పెట్టి డీసీఎంఎల్లో ఖాళీ చేసే పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో దాదాపు ఇళ్ళన్నీ కూడా ఖాళీ చేస్తున్న పరిస్థితి. అంటే చెప్పిర్రా మీకు ముందే ఏమన్నా చెప్పిర్రా? ఏమన్నా मेरे को नहीं आता। देखो भाई क्या है प्रॉब्लम, यहाँ पे कोई कंसर्ट ही नहीं है। जितना लैंड जाने का था उतना लेना था, तुम पूरे को तोड़ दे रहे हैं। यहाँ से वहाँ तक कोई मतलब ही नहीं है। अब कहाँ जाना, किराएदार हम लोग। क्या बोलते हैं डबल बेडरूम जाने के? डबल बेडरूम देते बोले ऊपर नारापल्ली चल्लापल्ली में देते बोले, तो कहाँ से जाते हैं? मेहनत मजदूरी वाले हम। दूर है ना। हाँ हम बोले यहाँ खरीब में बताओ हम आपको, यहाँ तो लैंड बताओ हम बना लेते बोले हम। సో చూడొచ్చు అంటే వాళ్ళందరూ కూడా అంటే డబల్ బెడ్రూమ్ కేటాయిస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాదాపు చూడొచ్చు అంటే పోలీసులు ఏదైతే దానికి సంబంధించి ఏంటంటే చూడొచ్చు శంకర్ నగర్ బస్తీకి సంబంధించి ఏదైతే ఖాళీ చేస్తూ ఉన్నారో దీనికి సంబంధించి అంటే స్థానికులు కూడా ఇక్కడ వాదనకి దిగిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. చూడొచ్చు అంటే పోలీసులతో కూడా వాదన జరుగుతున్న పరిస్థితి అయితే చూడొచ్చు మనం. దీనికి సంబంధించి అంటే ప్రధానంగా అంటే ఇక్కడ ఏవైతే వీళ్ళందరినీ కూడా ఉదయం నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అంటే ప్రధానంగా ఈ చాదర్ఘాట్ ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఏదైతే వాళ్ళు కెమెరా లాక్కునే ప్రయత్నం కూడా చేయడం జరిగింది ఇక్కడ స్థానికులు కూడా. సంబంధించి అంటే మూసీకి సంబంధించి ఇదంతా కూడా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దాదాపు అంటే వీళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలని చెప్పేసి చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అంటే మీకు కూడా ఇచ్చిర్రా ఎట్లమ్మా? మీకు ఇవ్వలే, ఇటు సైడే మొత్తం. సో మొత్తం కూడా అంటే ఇటు సైడ్ ఉన్న మొత్తం ఏదైతే రివర్ బెడ్ అనే మన గతం నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మూసీ సుందరీకరణ ప్రధానంగా వాళ్ళు చెప్పిన అంశంగా కనపడతా ఉంది. సో దీనికి సంబంధించి మొత్తం కూడా ఇక్కడ కూల్చివేతలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా కూల్చివేతలు జరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. చూద్దాం దాదాపు అంటే ఈ లోపలికైతే బుల్డోజర్లు రాని పక్షాన వాళ్ళు మనుషులను పెట్టి దాదాపు కూల్చే పరిస్థితి అయితే కనపడతా ఉంది. వీళ్ళ ఇళ్ళన్నీ కూడా వీళ్ళందరినీ కూడా ముందుగానే ఖాళీ చేయించే ప్రయత్నంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా మనం చూడొచ్చు, ఇందాక పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో ప్రజెంట్ అయితే బఫర్ జోన్ వరకు రావట్లేదు. సో ఆర్బిఎక్స్ అనే మార్కింగ్ ఏదైతే జరిగిందో సో ప్రధానంగా అక్కడి నుంచి కూడా ఈ ఏదైతే కూల్చివేతలు అనేది స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో దాదాపు ఇవన్నీ చూడొచ్చు, మనం బయట పెట్టిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో ఇవన్నీ కూడా అంటే సామానం అంతా కూడా ఇమీడియట్గా ఖాళీ చేయమంటే ఉదయం నుంచి కూడా వాళ్ళు ఖాళీ చేయించుకునే పరిస్థితి కనపడతా ఉంది. చూడొచ్చు దాదాపు అన్నీ కూడా డోర్లు కానీ అన్నీ ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా కూల్చివేతలు జరుగుతున్నాయంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఆర్బిఎక్స్ ఇక్కడ మార్క్ చూడొచ్చు, ఆర్బిఎక్స్ మార్క్ కనబడింది. అన్న మీకు ముందుగా చెప్పిర్రా ఎట్లా? వార్నింగ్ స్టార్ట్ చేసిర్రా ఎట్లా? ఓకే ఓకే. సో చూడొచ్చు అంటే ఇక్కడ ఆర్బిఎక్స్ అనే సింబల్ కనపడతా ఉంది కదా. సో ఈ ఆర్బిఎక్స్ సింబల్ మార్క్ చేసిన ప్రతి ఇంటిని కూడా ఈరోజు డిమాలిష్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సో ఇది మూసీ రివర్ మనకి కనపడతా ఉంది. ఇక్కడ మూసీ రివర్ బెడ్ మీద ఉన్న అన్నీ కూడా కూల్చివేతలు జరుగుతూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తం అన్న తెలుగు. సో చూడొచ్చు ఇవన్నీ కూడా మొత్తం కూడా కూల్చివేతలు జరిగిన పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు అంటే ఇవన్నీ చూడొచ్చు ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా కూల్చివేతలు చేసిన పరిస్థితి. సో అంటే బుల్డోజర్లు ఇంత లోపలికి రావు కాబట్టి వాళ్ళు మనుషులను పెట్టి కూల్చివేతలు జరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ప్రధానంగా దీనికి సంబంధించి దాదాపు 200 ఇళ్ళు పైచిలకు ఈరోజు కూల్చివేతలకు సంబంధించి ఇక్కడ ప్రధానంగా 30-40 ఇల్లులు ఇప్పటివరకు డిమాలిష్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అంతా కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇల్లునే వీళ్ళు కూల్చుతూ ఉన్నారు. దాదాపు అంటే బఫర్ జోన్ వరకు ఇంకా వెళ్ళని పరిస్థితి అది కనపడతా ఉంది. అంటేది పోతలేదు, బిడ్డది పోతా అన్నాడు. ఓకే ఓకే అని మేము ఒప్పుకున్నాం. ఓకే. తర్వాత ఏమైందంటే మొన్న వచ్చి నాకు టార్గెట్ చేసిండు. ఏమని? నేను టీఆర్ఎస్లు పని చేస్తారని నాకు టార్గెట్ చేసి వీళ్ళు ఏం చేసిండు, నా ఇల్లు ఇది వల కొట్టాలని ఇది కూడా వేసిండు ఒకటి. దాని తర్వాత వెళ్ళండి ఈ 3 ఇళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ లో పని చేస్తే ఇక కూలు కొడతారా? అంతే. టీఆర్ఎస్ పని చేస్తే మాకు ఇప్పుడు గవర్నమెంట్కు విధంగా పని చేస్తాడు వీళ్ళు అని దాని గురించి ఏం చేసిండు, నా ఇల్లు కూడా వీళ్ళు ఇది చేసిండు, నాకు మార్క్ చేసి. ముందు మీ ఇల్లు దాకా లేదు, ఈడ దాకా ఉంటుంది. తర్వాత నాకు తీసుకొచ్చి నా ఇల్లు వల్ల ఉన్నాయి, వీళ్ళు కూడా ఇల్లు వల్ల కొడుతున్నాడు. ఇది ఇవి కూడా పడుతుంది. ఇంకొకటి అంటే ముంగట ఇల్లు పోతలేదు, మళ్ళీ అది పోదు, అది అవతలది పోతలేదు, ఇతర పోతలేదు.
మరి అట్లా మార్క్ చేసిర్రు అంటే ఈ రకంగా మార్కింగ్ ఇక్కడ ముందుకు ఏం పోతలేదు. మాకేమండి వైర్ ఉంది 5 ఫీట్లన్నీ అక్కడే ఇచ్చింది మార్కింగ్ అంతే. ఇప్పుడు మొత్తం ఈ నాతోడు పగతోడు వీళ్ళు ఏం చేసింది మొత్తం టార్గెట్గా నాకు ఇట్లా ఇబ్బంది పెడుతుండవు. మొత్తం మేడంతో మాట్లాడి మొత్తం ఓపెన్ సర్జరీ అయింది మేడం అని చెప్పి రిక్వెస్ట్ చేసిన కింద ఇవ్వండి 9 ఫ్లోర్లు వేసింది. 6 గంటలు చేస్తావాను అక్కడ వేసి పడేసింది. తీసుకుంటావా లేదా అంతే. ఏమని చెప్తే పోలీసు వాళ్ళని పెట్టుకుని తీసుకుంటా నేను పట్ట ఇచ్చేది మేడం రిక్వెస్ట్ చేస్తే కూడా ఏమంటున్నావు నువ్వు తీసుకుంటావా లేదా. అట్లా ఇప్పుడు తీసుకుంటావా లేదంటే అసలు ముందు నీళ్లు కూడా కొట్టి తీసుకుంటావా లేదంటే బెదిరింపే కదా. అది బెదిరింపే ఏం చేయగలసిన సార్. పోలీసు వాళ్ళని పెట్టుకొని ఇట్లా అడ్డంగా ఏమని చేస్తే ఏం చేయగలసిన పేదలు ఏం చేయాలి సార్. ఏం చేయలేదు కదా. ఈ పని అయితే మూసీ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది ఫస్ట్ చంద్రబాబు నాయుడు. వాళ్ళతో మేము కొట్లాడి చేసిన పేదలు కష్టం చేద్దాం ఆయన కూడా ఊకున్నాడు. తర్వాత రాజశేఖర్ వచ్చింది. రాజశేఖర్ చెప్పింది చేస్తా అని తర్వాత వాళ్ళు చూడ మేము కొట్లాడిన తర్వాత ఏమైందంటే ఆయన కూడా పేదలకు ఏం చేయాలి ఆయనకు అర్థం కాకుండా ఆయన కూడా ఏం చేయలేదు. రాజశేఖర్ ఆయన మంచి వ్యక్తి ఉంటే మంచి ప్రభుత్వం చేసింది కాంగ్రెస్ పార్టీలో. ఆయన మా అదృష్టం వల్ల ఆయన చనిపోయింది. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు మంచిగా పని చేసిండు. వాళ్ళు ఏదో ఊరించి వాళ్ళ అదృష్టం ఏం బాగా లేకుండా 10 సంవత్సరాల తర్వాత పోయింది. పోయిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు 6 గ్యారంటీ అని చెప్పే వరకు పబ్లిక్ ఏం చేసింది వాళ్ళకు ఓట్లేసింది. ఇప్పుడు 6 గ్యారంటీ పచ్చి హిస్టరీ గ్యారంటీ అది ఇది పేదలు ఇల్లు కొలగొట్టడం ఫస్ట్ గ్యారంటీ వెళ్ళి ఇల్లు వలగొట్టడం. ఇందిర రాజ్యం అంటే ఇది అనుకుని ఇప్పుడు అర్థమైంది. అప్పుడు మేము చిన్నగా ఇందిరమ్మ రాజ్యం అంటే మాకు తెలియదు. ఇప్పుడు మాకు అర్థమైంది ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు వలగొట్టాలి పేదలు కొట్టాలి. మాకు ఇప్పుడు అర్థమైంది. అప్పుడు మాకు తెలియదు. మిమ్మల్ని ఇప్పుడు ఇంత ఇబ్బంది పెట్టి కూల్చి అంటే ఎట్లా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్కి వెళ్ళడానికి మీరు ఓకే అన్నారా లేకపోతే ఏంది? అది మా ఓ ఏరియా ఎమ్మెల్యే ఏమన్నా అంటే మా దగ్గర ఆయన మాకు ఏమన్నా అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వరకు ఆయన ఏమన్నాడు మాకు మీకు ఏం బాధ లేదమ్మా నేను ఉన్నాం 10 సంవత్సరాలు మాకు ఏం టెన్షన్ లేకుంటే. టీఆర్ఎస్ గవర్నమెంట్ వరకు ఆయన ఏమన్నా నాకు అన్నీ నేను ఓకే చేసుకుంటా మీకు అవసరం టెన్షన్ పడడానికి అవసరం లేదన్నాడు. ఆయన మాకు చాలా కోఆపరేటివ్ చేసింది. ఏరియా ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ చాలా మాకు కోఆపరేటివ్ చేసింది. కోఆపరేటివ్ చేసిన తర్వాత ఏమైందంటే గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. ఆయన కూడా ఏం చేయలేకపోయింది. మళ్ళీ కూడా ఏమన్నాడు ఆయన ఏం భయపడదండి మీరు దీనికి దగ్గర ఇప్పిస్తాడు. మాకు దగ్గర ఇప్పించింది. మళ్ళీ కూడా మాకు ఏం బాధ అంటే రాత్రి నుంచి అక్కడ వాటర్ లేదు, లిఫ్ట్ బంద్ అయిపోయింది. ఇంకొకటి మేము ఎమ్మెల్యే సాబ్కు మా కార్పొరేటర్ షఫీబాయ్కి చెప్పేది ఏంటంటే లేట్ మాకు ఫ్రీ ఇవ్వాలి అక్కడే, ఇంకా మాకు సౌకర్యం ఇవ్వాలి. ఏదైతే అపార్ట్మెంట్ మా ఏరియా వాళ్ళు వేసిండో వాళ్ళకి ఒక్కడ లీడర్ని చేసి వాళ్ళకి ఏ వాటర్కి ఎవరు చెప్పాలి లేటు గురించి ఎవరు చెప్పాలి మాకు అట్లే ఇది ఇవ్వాలి ఇవ్వాలి. అది మాకు ఒక డిమాండ్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పేదోళ్ళ నుంచి ఇక్కడ పోయింది కదా ఈ స్కూల్కి అక్కడ ఇప్పుడు ఏం చాలా టెన్షన్ ఉంది. అక్కడ మా పిల్లల్ని ఇక్కడ చదువుతాడు. దానికి కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వాలి. ఎమ్మెల్యే సాబ్ చేస్తా అంటుండే ఆయన ఎమ్మెల్యే సాబ్ మా ఎమ్మెల్యే ఇక్కడ 84 నుంచి ఉంటున్నా సార్. 84 నుంచి ఉంటున్నా. లాస్ట్ ఇల్లు నాదే ఉండే ఇక్కడ. ఇప్పుడు మీకు వచ్చింది ఇప్పుడు ఇబ్బంది మీకు వచ్చింది వచ్చినప్పుడు 84 నుంచి ఉంటాయి. అంటే మూసీ ప్రాజెక్ట్ అన్నాడు ఎమ్మెల్యే సభ అన్నాడు ఇట్లా ఇబ్బంది అమ్మా తీసుకుంటా దగ్గర మేము ఓకే అన్నాం. అంటే మేము చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యే సాబ్కు కార్పొరేటర్ సాబ్కు ఇంకా సీఎం కూడా రిక్వెస్ట్ చేస్తానంటే బైక్ మాకు ఇచ్చిన జగ కనీసం మాకు సౌకర్యం అండి మంచిగా ఇవ్వాలి. ఇంకొకటి అంటే చాలా మంది కిరాయిలు ఉన్నాడు అక్కడ వాళ్ళు కూడా అన్ని ఇస్తా అన్నాడు. ఎమ్మెల్యే సాబ్ వాద చేసిండి ఇస్తా అని. మళ్ళీ ఆయన ఇప్పుడు అంటే కేటీఆర్ ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్నాడు ఆయన ఓకే అన్నాడు. ఇప్పుడు ప్రభుత్వం లేదు ఇంపై కొంచెం ఎమ్మెల్యే సాబ్ కూడా ఇబ్బంది ఉన్నాడు. మేము చెప్పండి ఆయనకు కలెక్టర్తో వీళ్ళతో మాట్లాడి ఎవరైతే పేదలకైతే ఏ గవర్నమెంట్ ఇల్లు ఇస్తా అంటారు కదా ఏదో కిరాయిలు ఉన్నారు వాళ్ళు వీళ్ళకి అందరికీ ఇల్లు ఇవ్వాలని ఇంకొకటి మా డిమాండ్ అంతే. ఇంకొకటి 6 గ్యారంటీ ఫస్ట్ గ్యారంటీ మాకు దొరికింది అర్థమైపోయింది. తొందరగా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి తొందరగా అవుతుంది ప్రైమ్ మినిస్టర్. पूरा गवर्नमेंट डिपार्टमेंट आ गया निकालो निकालो निकालो। इधर बच्चों का स्कूल है मदरसा है काम इधर है हमारा पूरा काम इधर है चले जाओ वो तो कैसा जाते बोलेंगे डबल बेडरूम दिया बोलते हैं ना सीएम। अरे डबल बेडरूम दिया उधर सामान ऊपर नहीं जाने दे रहा सीढ़ी से जाना लिफ्ट में नहीं जाना पैदल भी ऊपर जाना। उधर पानी नहीं है पीने के लिए ना उधर मुँह धोने के लिए पानी है वाटर नहीं है। कितना फ्लोर में दिया था आपको? 9 फ्लोर में दिया 9 फ्लोर 120 सीढ़ी है पूरा टोटल। अभी जब तेलंगाना सरकार था कोई प्रॉब्लम नहीं था। वो सरकार फिर आना चाहिए आएगा वो सरकार आएगा तो अच्छा होगा। ये रविंद्र रेड्डी बेकार है इसको निकाल देना इसको ये काम का आदमी नहीं है ये बेकार है ये ऐसा करता है ये पूरा पहले नोटिस देता ना एक थोड़ा टाइम देना 10 दिन 12 दिन 1 महीना टाइम देना
ऐसा आके 2 दिन में मारक लगा के तोड़ो तोड़ो बोले तो किधर जाएंगे? इसका बाप का जागीर है इसका? क्या नहीं इसका माँ बना के दिया हमारे को, इसका बाप बना के दिया? ये इसको नहीं, ऐसा नहीं होता। इसका बदलना पड़ेगा इसका सिस्टम। ऐसा कैसा चलाता ये सरकार? इसको नहीं चाहिए, निकाल दो इसको। तेलंगाना सरकार आना, केसीआर आना, वो कभी भी कुछ नहीं बोला कि 10 साल हुकूमत करा। और ऐसा सरकार पूरे भारत देश में कहीं नहीं है इसका। ऐसा तेलंगाना सरकार कोई सीएम नहीं है, कोई पूरा उसका पैर का धूल है पूरा। उसके सर का कोई राजनीति चला ही नहीं सकता। సర్కార్ కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తూ ఉంది. అంటే గరీబోల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే కనపడతా ఉంది. దాదాపు చూడొచ్చు అంటే మొత్తం కూడా ఎక్కడికక్కడ డిమాలిష్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు అంటే 93 దాదాపు 160 ఇల్లులు దాదాపు ఇక్కడ డిమాలిష్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. సో మొత్తం కూడా ఈ ఖాళీ చేసే పరిస్థితి ఇక్కడ చేస్తూ ఉన్నారు అధికారులు. 2 రోజుల క్రితమే ఇదంతా కూడా మార్క్ చేసిన పరిస్థితి, కానీ ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదు. అమ్మ బాధపడకండి అమ్మ, పెళ్లి చూసుకున్నారా మీరు ఆడ ఇచ్చినప్పుడు? మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు కదా, ఇక్కడ పేపర్ రాసి ఇస్తేనే అక్కడ పంపించారు. నిన్ననే పోయి చూసినాం, నీళ్ళు దొరకలే, ఏం దొరకలే. అట్లనే కడిగి వస్తే నీళ్ళు బి ఎత్తనికి అది లేదు. అది కడిగి వచ్చినాం. అక్కడ ఇక్కడ మా చుట్టాలు ఉండరు, అక్కడ ఇక్కడ సామాన్ పెట్టినాం. సామాన్ అంటే పిల్లలతో ఏడిగిపోవాలి అంటే చెప్పిర్రా అధికారులు? చెప్తే వాళ్ళు ఇంటనే లేరు. మీరు బయట మొత్తం సామాన్ తీస్తేనే మేము పేపర్ ఇస్తామని చెప్పిర్రు మాకు. అందుకని చెప్పి మీరు ఎట్లా బయట ఎట్లయినా బతకాల్సిందే, ఎక్కడో ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పోదామని పోయినరా? మరి అక్కడ ఇంకా పోలేస్ అంటే ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో మొత్తము? ఇది కొనుక్కున్నారా మీరు? కొనుక్కున్నాం. మేము కొనుక్కొని మేమే మేస్తరికి, అది ఏమంటారు, మేస్తరికి పెట్టి మేము ఆయన కింద పని చేసి మొత్తం మేమే మజూరు దాక్కలేక మాలది కట్టించి మేమే, అది ఎక్కువ పైసలు ఎక్కడ పెడతామని. ఎన్ని రోజుల ముందు చెప్పిరమ్మా మీకు ఖాళీ చేయాలని? ఏమో అది వస్తుంది అది వస్తుంది అని అది చేసిరు. మాకు ఒక వారం టైం బియ్యలే, ఒక్క దినంలోనే అది చేసిడు మాకు. చూడొచ్చు అంటే ఆవేదన, అంటే ఆమె ఆవేదన మనం చూడొచ్చు. అంటే దాదాపు అంటే ఒక్క రోజు కూడా టైం ఇవ్వలేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు అంటే ఈ మొత్తం కూడా ఒక్క రోజు కూడా టైం ఇవ్వకుండా మొత్తం ఖాళీ చేపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఆవిడ ఆవేదన కూడా మనకు చూడొచ్చు. అంటే చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలతో పాటు మేము ఎక్కడికి పోవాలంటూ కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి ఉంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడైతే డిమాలిషన్ అయితే మొత్తం కూడా జరుగుతూ ఉంది. మరి ఇది హైడ్రా కిందకి వస్తా లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంటా లేదా మూసీ నదికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ కూల్చివేతలు జరుగుతుందా అనేది ప్రధానంగా ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు. మూసీ సుందరీకరణ అనే ఒక అంశాన్ని ప్రధానంగా వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నారు. మరి మూసీ సుందరీకరణ అంటే దాదాపు వాళ్ళు 30 నుంచి 40 సంవత్సరాల కింద నుంచి కూడా ఇక్కడ ఉంటున్న పరిస్థితి. మరి ఇట్లాంటి మూసీ సుందరీకరణ అనేది ఇప్పుడు వచ్చిందా అనేది కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు స్థానికులు. సో సడన్గా అయితే వీళ్ళకి డబల్ బెడ్రూమ్లు కేటాయించి డబల్ బెడ్రూమ్లోకి వెళ్ళాలంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి చూడొచ్చు. మొత్తం కూడా ఇక్కడ ప్యాక్ చేసుకుంటున్న పరిస్థితి, మొత్తం కూడా ఇప్పటికిప్పుడు ఇవంతా కూడా ఖాళీ చేస్తున్న పరిస్థితి. మంచాలు కానీ మొత్తం వాళ్ళకున్న వస్తువులన్నింటినీ కూడా రోడ్డు మీద పెట్టుకుని ఇప్పుడు అక్కడ కూల్స్తున్న పరిస్థితి కనపడతా ఉంది. చూడొచ్చు ఒకసారి అక్కడ కూల్చివేతలకు సంబంధించి ప్రధానంగా చూడొచ్చు. అక్కడ మొత్తం కూడా మనుషులతోనే దాదాపు 150 మంది మనుషులను పెట్టి అంతా కూడా డిమాలిషన్ జరుగుతూ ఉంది. సో దాదాపు చిన్న పిల్లలతో మేము ఏడుకని పోవాలని కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇప్పటికే. సో దాదాపు ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా ఖాళీ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. 5 రోజుల తర్వాత మాకు ఏ టైం ఇవ్వలే. అచ్చా ఇమీడియట్లీ వచ్చిర్రు, లేబర్లు తెచ్చిర్రు, చలో సమాన్ తీరు అంటారు. ఎట్లా వెళ్ళిపోతామన్నా? సొంతం ఇల్లు 30 సంవత్సరాలు ఇల్లు ఇది. డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రా? లేకపోతే డబుల్ బెడ్రూమ్ నాకు 3 అన్నదమ్ములు మేము. చూడు మాకు 3 రూమ్లు ఉన్నాయి. చూడొచ్చు అంటే వీళ్ళందరూ కూడా ఈ రూమ్లోనే ఉంటున్న పరిస్థితి. ఎక్కడికక్కడ అంటే ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడికక్కడ ఇప్పుడు ఖాళీ చేసి పోతున్న పరిస్థితి చూడొచ్చు. ఒక సింగిల్ బెడ్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. 3 ఫ్యామిలీలు 4 ఫ్యామిలీలు ఎట్లా ఉంటారు అలా? మరి అదే ఇప్పుడు వీళ్ళు అసలు 5 రోజుల కింద ఇచ్చిర్రు అంటారు కదా, అసలు మీకు ఏమన్నా చెప్పిర్రా? లేకపోతే ఏం చెప్పలేదు సార్, మాకు ఏం చెప్పలే. వాళ్ళు ఖాళీ వచ్చిర్రు, మార్గేసిర్రు. మార్గేసిన తర్వాత మీరు ఒక పట్ట అదే పట్టా ఇచ్చిండు. పట్టా ఇచ్చి మొత్తం ఖాళీ అండు. ఇప్పుడు ఖాళీ చేయాలి మీరు? ఎప్పటిదప్పుడు ఇమీడియట్లీ పట్టా ఇంగానే వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు తాళం వేసుకుంటారు. వాళ్ళే
వాళ్ళే తాళం వేసుకొని తాళం చేసి వాళ్ళే తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళే వేసుకుంటారు తాళం. తాళం మరి అట్లా కదా ఇప్పుడు బొమ్మంటే పిల్లలతో వాళ్ళ స్కూల్ వాళ్ళు స్కూళ్ళు మళ్ళీ మనం ఏం చేసుకోవాలి సార్ చెప్పండి. ఇలాంటి మాకు గవర్నమెంట్ స్కూల్ ఉండేనా, మాకు ఫెసిలిటీ ఉండేనా, మాకు మొత్తం ఫెసిలిటీ ఉంది. మా పని ఇక్కడనే సార్, మాకు పని అవసరం ఏంటన్నా చేసుకొని కానీ మా ఇల్లు ఇంత పెద్ద పెద్ద ఇల్లు ఇచ్చిపెట్టి ఆ చిన్న ఇల్లు ఇస్తే మేము ఎట్లా ఉండాలి చెప్పండి. కదా ఇప్పుడు మరి మీకు నలుగురు ఉన్నారు కదా, నలుగురికి ఇచ్చిర్రా లేకపోతే ఒక్కరికి ఇచ్చిర్రా? ఇచ్చారు సార్, డబల్ బెడ్రూమ్ ఒకటే ఇచ్చారు. ఒకట్లో 3 ఫ్యామిలీలు ఎట్లా ఉంటారు? ఒకట్లో మీరు ఎట్లా ఉంటారు మరి? ఇప్పుడు నలుగురు అంటే ఎట్లా ఉండాలి? చిన్న తమ్ముంది, ఇది నడుపు తమ్ముంది, అది నాది, మమ్మీ అంటే ఇక్కడ ఉంటుంది. మేము ఎట్లా చేసుకోవాలి? మరి అడిగి పోయిన తర్వాత మీరు అడ్జస్ట్మెంట్ ఎట్లా చేయాలి? వీళ్ళు మార్నింగ్ వచ్చి కూల్చడం స్టార్ట్ చేసి ఇలా పొద్దుగాల వచ్చి 10 గంటలకు వచ్చి స్టార్ట్ చేసారు. మాకు టైం వాళ్ళు మాకు ఏం ఫెసిలిటీ చేయలే మాకు. ఇప్పుడు మరి ఆడకి వెళ్ళిన తర్వాత ఎవరు మీకు అక్కడ బాధ్యులు? మరి ఇప్పుడు అక్కడ ఇల్లు ఇవ్వాలి, వాళ్ళు పట్ల ఇచ్చారు కదా, వాళ్ళ ఒక 2, 3, 5, 6 ఆఫీసులు వాళ్ళ కూర్చురు. వాళ్ళు అంటారు ఈ ఫ్లాట్ ఖాళీ ఉంది, ఈ నెంబర్ ఉంది, ఈ నెంబర్ మీదే. వాళ్ళు సైన్లు ఇట్లా చేయించుకుంటారు. వాళ్ళ అది 9 ఫ్లోర్ ఉండని 10 ఫ్లోర్ ఉండమ్మా. వాళ్ళ సౌలత్ के వాళ్ళు ఇస్తారు, మా సౌలత్ కి ఇస్తలేరు వాళ్ళు. उन लोगों की मर्जी से लोग दे रहे, हमारी मर्जी से नहीं दे रहे लोग. सुने, हमारे 3 रूमा है, हमारे भाइयाँ 3 भाइयाँ रहते हैं, कहाँ जाना बोलो? तीनों कैसा रहना? तो बड़ा इतना बड़ा घर है. ఇప్పుడు సడన్ గా వెళ్ళమన్నా కూడా మీకు ఇబ్బందే కదా. ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమని ఇప్పుడే ఖాళీ చేయమంటారు వాళ్ళు. ఇలా కొడుతున్నారు కదా అక్కడికి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? 30 సంవత్సరాలు. మరి 30 సంవత్సరాల నుంచి లేదు ఇబ్బంది, ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఇప్పుడు అప్పుడు क्या नाम पहले राजशेखर रेड्डी 10 साल हुकूमत करे, कभी आवाम को तकलीफ नहीं दिए. कांग्रेस था जब भी हर चीज राशन कार्ड नहीं थे, राशन कार्ड दिए, आरोग्य श्री भराए, सब करे, उन्होंने सब सहूलत दिया हमारे को. ये नदी में भी आए तो देके सब दिए. राजशेखर रेड्डी ऐसी तकलीफ नहीं दी जो ये रेवंत रेड्डी बैठ के हमारे को ऐसी तकलीफ दे रही. करंट बिल आएगा ना, करंट बिल, करंट है, नल है, सब है, पूरा उखाड़ दिया लोग. गवर्नमेंट से. हाँ, गवर्नमेंट से पूरा रेस्ट है, पूरा गवर्नमेंट से है. नल लाइट सब है हमारे को यहाँ पे, कोई तकलीफ नहीं हमको. ना पानी आता हमारे घर में, नदी आए तो जो ఫస్ట్ మీటర్ ఇప్పేసారు, లైట్ కట్ చేసేసారు, మీటర్ ఇప్పుకొని వెళ్ళిపోయారు. ఏం కాలే, మేము సచ్చినా బతికినా వాళ్ళకి ఏం టెన్షన్ లేదు సార్, వాళ్ళకి ఏం లేదు. మీరు అట్లా కాదు నా మా బతుకు ఏడా, మేము పుట్టిన మీద చిన్న ఉన్నాను నేను, మా పిల్లలు పెద్దగా అయ్యారు. మాకు 3 తమ్ముడు, అన్న తమ్ముడు. మా వయసు అంటే ఒక రూమ్లో మేము బతకలేం. మాకు ఇంత పెద్ద ఇల్లు, మీరు ఒక్క ఇల్లు బెడ్రూమ్ ఇస్తే మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు ఎలా పోవాలి? మేము ఎలా చదవాలి చెప్పండి. ఇప్పటిదాకా లేని ఇప్పుడు ఖాళీ చేయమనడం అనేది కరెక్టేనా? అంటే ఇప్పుడు ఇంత ముందు ఇప్పుడు అప్పుడు అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నడుస్తున్నాయి ఇవి. ఇప్పుడు అంటే డైరెక్ట్లా వచ్చిర్రు మీరు, మాకు టైం ఇవ్వలే, ఏం చెప్పలే, వచ్చి రాసి మేము ఎలా కొడతాం అంటే ఎవరి ఇల్లు అని ఎవరి సొమ్ము అని ఎలా కొడతారు మీరు? మీ ఇల్లు కొట్టుకో, మాకు 1 సంవత్సరం పెట్టాలి. ఇగో మీ ఇల్లు గుల్ల కొడుతురు మీరు, అయితే ఏదైనా చేసుకోరి, మనం ఇట్లా ఇస్తామంటే మేము ఏమన్నా చేస్తాం. మీరు డైరెక్ట్ వచ్చి మా ఇల్లు వెళ్ళగొడితే మేము ఎలా పోవాలి? కూల్చుతారు కదా మరి, అంటే వీళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడరు, తప్పు అది. అది తప్పు. సడన్ గా ఎట్లా చేస్తారు మీరు? డబుల్ బెడ్రూమ్ అంటారు కదా, డబుల్ బెడ్రూమ్ మీకు చూపించారు అంటే ఒక్కరికి సరిపోదు అది. మేము 3, 4 అన్న తమ్ముళ్ళు, మా చెల్లెలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు. ఏడా ఉండాలి? ఏడికి పోవాలి? ఏడా ఉండాలి మీరు చెప్పండి. ఇగో అంత అన్న తమ్ముడికి పెళ్ళిళ్ళు అయినాయి, మాకు పిల్లలు అయినారు. ఒక్క ఇల్లు మాకు, ఒక్క ఇల్లు ఆయనకు, ఒక్క ఇల్లు ఆయనకు. ఇట్లా మేము సంపాదించినాం, మేము పెట్టుకున్నాం. మా సొంతం ఇల్లు ఇది. మీరు ఒక్క ఇల్లు ఇస్తే ఇలా 3 ఒక్కసారి మేము వెళ్ళి 1 గంటకు ఒక తమ్ముడు రావాలి నా ఇంట్లో. పెళ్ళి అయిన తర్వాత పెళ్ళం ఉన్నది కదా, 1 గంటలకు ఆడు వెళ్ళిపోవాలి, మేము రావాలి, ఆడు వెళ్ళిపోవాలి. ఇట్లా అవుతుందా ఈ విషయమా? ఇట్లా గరీబోల్ని ఇబ్బంది పెట్టుడు అనేది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు అది. ఎట్లా కరెక్ట్ అవుతాయి నువ్వు చెప్పండి. ఈ విషయమా మీది? మరి ఇప్పుడు మాకు కొట్టేది ఉంటే 1 సంవత్సరం ముందు రాసి, ఇగో మీరు రాస్తారు కదా, ఇతర రాసి
ఇగోరా బాబు మేము ఎలా కొడతాం, మీకు సంవత్సరం టైం ఇస్తాం, ఇట్లా ఇల్లు ఇస్తున్నాం, అప్పుడు ఎలా కొడతాం అంటే మేము ఏదో ఎక్కడైనా హెల్పింగ్ ఏదో చేసుకొని ఇప్పుడు మాకు ఎలా కొడుతురు కదా, మనం ఇంత మేము ఒక్కటే కలిసేటోళ్ళు ఏడా పోవాలి మేము మరి అంతేగా మరి ఎవరికి ఎక్కడ ఇస్తారు वाले हम लोग पूरे मिलके रहते हम लोग, छोटे से बड़े हुए इधर। अब जाके वहाँ पे गली को एक, वो मंजिल को एक, ये मंजिल को एक को एक पूछ लिया, सरकार नहीं है हम लोग। ఒక చోట ఇవ్వాలి అందరికి ఒక చోట ఒక స్టేట్ ఉంటే కూడా अलग अलग फ्लैट है, हम लोग इधर नीचे रहते। ప్రెస్ క్లబ్ ఉంది కదా, ఆ భూమి ఇచ్చాయి, మేము అందరం బతున్నాం, ఎవరు తావారు అప్పుడు ఉంది కదా, ఎవరికోసం అది మీది గవర్నమెంట్ది కదా, సొంతం కాదు కదా ఆయనది, ఎందుకు ఇయ్యారు మళ్ళా మాకు, ఎందుకు ఇయ్యారు ఆ మాట చెప్పండి। రేవంత్ రెడ్డికి ట్యాక్స్ వస్తుంది రేస్ క్లబ్ నుంచి, రేస్ క్లబ్ నుంచి ట్యాక్స్ వస్తుంది రేవంత్ రెడ్డికి, అంతేకోసం ऐसा रहना है डबल बेडरूम में रह नहीं सकते, हमारे 60-70 गज की जमीन है हमारी, तो डबल बेडरूम में कैसा रहना बोलो, खाली एक दो अलमारियां डालते भरगा, बच्चे नवासी है, पोतरा पोतरी है, कैसा रहना बोलो। थोड़े बहुत जमीन दे दी, हमारे जितनी जमीन होती दे दिए, थोड़ा लोन दे दिए तो 2 लाख ही दे दो, हम डाल के बना लेते, मेहनत कर लेते, झोपड़ी बना लेते, हम कैसा भी गुजार लेते, पर खत्म रह जाते। अब कहाँ रहेंगे साहब 9 फ्लोर पे कैसा करना, यहाँ को हमारे हार्ड है।